హలో నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈజ్ హరిత కళ అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ఒక చిన్న సిట్యుయేషన్ చెప్తానండి. ఒకరోజు ఒక చెట్టుకి దాని దాని మీదున్న ఒక ఆకుకి మధ్యలో కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఆకు భయపడుతోంది వదిలి వెళ్ళడానికి చెట్టుని. చెట్టేమంటుందంటే లెట్ లెట్ గో, ముందు నన్ను వదులు. వదిలినప్పుడే నువ్వు వేరే జర్నీ స్టార్ట్ చేయగలుగుతావు. కొత్త ఫ్రెండ్స్ చేసుకోగలుగుతావు. ఆ జర్నీ కూడా బావుంటుంది. బట్ జస్ట్ లెట్ గో. నువ్వు నన్ను వదిలితేనే నువ్వు నా నుంచి దూరం అయితేనే నువ్వు వెళ్ళగలవు అని అంటుందనమాట. లాస్ట్‌కి ఆకు ధైర్యం తెచ్చుకొని చెట్టుని వదిలిపెడుతుంది. కానీ అప్పుడు దాని ఫ్రెండ్ ఎవరవుతారో తెలుసా అండి? ఏంటంటే గాలి. గాలితో పాటు ఆ ఆకు ఎగురుతూ వెళ్ళి వెళ్ళి వేరే ప్లేస్‌కి వెళ్ళగలిగింది. ఇట్స్ జస్ట్ ఎ స్టోరీ అబౌట్ ట్రీ అండ్ ద లీఫ్. ఇక్కడ ట్రీ అండ్ లీఫ్ అంటే నిజంగా అవి కాదు. ఇట్స్ అబౌట్ అవర్ లైఫ్స్. చాలామంది అటాచ్‌మెంట్‌లోకి వెళ్ళిపోయి పెద్ద చెట్టుకి ఇలానే పట్టుకొని, మనం పట్టుకొని ఉంటాము. బట్ నన్ను లెట్ గో, లెట్ గో, లెట్ గో అని అడుగుతుంటాం. యెస్ ఆర్ నో? ఇలా చాలా రిలేషన్‌షిప్స్‌లో యూ ఆర్ నాట్ మెంట్ టు బీ విత్ దెమ్. బట్ మనం అక్కడే ఇట్లా పట్టుకొని ఇరుక్కుంటూ వాళ్ళని సఫకేట్ చేస్తాం. మనము సఫకేట్ అవుతుంటాం. యెస్ ఆర్ నో? బట్ ఐ డోంట్ మీన్ టు లీవ్ ఇన్ దట్ రిలేషన్. మొత్తం డిస్ డ సెపరేట్ అయిపోండి అని నేను అనట్లేదు. బట్ డెఫినైట్‌లీ టేక్ యూర్ టైమ్. గో సెర్చ్ యువర్ ఫ్రీడమ్. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ చేసుకోండి. కొత్త పర్సన్స్‌ని మీట్ అవ్వండి. ఇన్‌స్పిరేషన్ తెచ్చుకోండి. మోటివేషన్ తెచ్చుకోండి. కమ్ బ్యాక్ టు యువర్ ఓన్ లైఫ్. రైట్? మన మనుషుల్ని వదిలిపెట్టాల్సిన టైంలో వదిలిపెట్టాల్సిందే. అట్లనే పట్టుకొని మనం ఎవరిని సఫకేట్ చేయకూడదు. యెస్ ఆర్ నో? ఇఫ్ యూ ఆర్ ద లీఫ్, జస్ట్ లెట్ గో ద ట్రీ. ఇఫ్ యూ ఆర్ ద ట్రీ, జస్ట్ ఇన్‌స్పైర్ ద లీఫ్. ఆ లీఫ్‌కి ఇన్‌స్పిరేషన్ ఇవ్వండి మిమ్మల్ని వదిలిపెట్టడానికి ఎందుకు అనేసి. రైట్? ఒకవేళ మీరు బోత్ పార్ట్నర్స్‌లో ఒకవేళ మీరు 2 ఉన్నారు. ఆ ఫేజు, ఈ ఫేజు దాటుతున్నాను. నాకు కష్టంగా ఉంది మేడం అంటారా? మై కౌన్సెలింగ్ సెషన్స్ ఆర్ దేర్ విత్ యూ. ఏమి కింద డిస్క్రిప్షన్‌లో మేము చూపిస్తున్న దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.